తెలంగాణ రాష్ట్రం గుజరాత్ వలె అభివృద్ధి చెందాలని రేవంత్ రెడ్డి అనడం ప్రజలను అవమానించడమేనన్నారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అదంతా మర్చిపోయి కేవలం తన పదవిని కాపాడుకోవడానికే రేవంత్ రెడ్డి గుజరాత్ గులాములుగా మారాడని మండిపడ్డారు. అసలు ఢిల్లీలో కుస్తీలు పట్టే కాంగ్రెస్ బీజేపీలు గల్లీలో మాత్రం దోస్తులుగా మారారన్నారు. మోడీ కాంగ్రెసా, తెలంగాణ కాంగ్రెసా, రాహుల్ గాంధీ కాంగ్రెసా, జాతీయ పార్టీలో మరి ఈ రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయా? ప్రజలారా ఇది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇలా రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టింది భారతీయ జనతా పార్టీ. అంతేకాకుండా అనేక అంశాలు కూడా ఇవాళ దేశం భారతీయ జనతా పార్టీ కూడా పార్లమెంటు సాక్షిగా ఇదే నరేంద్ర మోడీ మాట్లాడాడు. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రోల్ మోడల్ ప్రభుత్వం చేస్తూ ఉంది, ఇలా కరెంట్ ఇస్తూ ఉంది, నీళ్ళు ఇస్తూ ఉంది. కనుక ఇవాళ ఆయన ఈ గుజరాత్ మోడల్ అంటే నాకు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గుజరాత్ మోడల్ అంటే నాకు అర్థం కాలేదు. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. గుజరాత్ మోడల్ అంటే నాకు ఒకటి తోస్తుంది. గుజరాత్ అంటే అమ్మకానికి కేర్ ఆఫ్ అడ్రస్. అదానీ అంబానీలు ఇక్కడ నుంచి దేశాన్ని దోచుకపోయిన వాళ్ళంతా గుజరాత్లోనే పుట్టింది. గుజరాత్ వాళ్ళే అంటే గుజరాత్ రోల్ మోడల్ అంటే దేశాన్ని కొల్లగొట్టేది గుజరాత్ రాష్ట్రం. అట్లా తెలంగాణ కావాలనే రేవంత్ రెడ్డి ఆలోచన. అయ్యా మీరు సీఎంగా ఉన్నారా? ఈ రాష్ట్రానికి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా ఉన్నారా? మీరు రాహుల్ గాంధీ కింద పనిచేస్తూ ఉన్నారా, లేకపోతే మోడీ కింద పనిచేస్తూ ఉన్నారా? ప్రజలకు అర్థం కాకుండా కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు. మీరు మీ యొక్క సిద్ధాంతం ఏదో, మీ పద్ధతి ఏదో ఒకసారి మీరు ప్రజానికానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ సర్కారుని కాపాడుకోవడం కోసం, నీ కుర్చీని కాపాడుకోవడం కోసం ఇవాళ గుజరాత్కు గులాంగా మారినవని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. నాకైతే డౌట్ ఉన్నది ఈయన ఇంకా ఆర్ఎస్ఎస్ భావాలు పోలేదని. గుజరాత్ మోడల్ అభివృద్ధి జరగాలని అంటే నాకు సిగ్గైతుంది. ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలని నిన్న రేవంత్ రెడ్డి గారు అవమానించారు. ఎందుకంటే తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి దేశంలో ఎక్కడ జరగలే. ఇవాళ వీళ్ళేమో గల్లీలో దోస్తానా. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బీజాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అంటేనే ఆర్ఎస్ఎస్ బీజాలు ఉన్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో గడబడి చేస్తాడు. గల్లీలో దోస్తానా, ఢిల్లీలో గడబడు. కాంగ్రెస్ది ఏం డ్రామా అని అడుగుతున్నా. ఇలా కాంగ్రెస్ది ఏం గడబడని అడుగుతున్నా. ఏం దోస్తానా, దీని ఆంతర్యం ఏంది?